హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని వాటర్స్ అండ్ మిర్రర్ ఇమేజ్ యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో ఇక క్వశ్చన్స్ అన్ని కూడా మనం ప్రీవియస్ ఇయర్ సెక్షన్లో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఈ యొక్క టాపిక్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు ఎక్కడ మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది, మీరు ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తున్నారు, అండ్ అదేవిధంగా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో మనం దీన్ని ఎట్లా క్రాక్ చేయాలో ఆ యొక్క టోటల్ డేటా కూడా డిస్కస్ చేద్దాం. గ్రూప్ డీలో చాలా ఇంపార్టెంట్, అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CBT 2లో కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేజర్ కేర్ఫుల్ అయితే దీనిలో తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లో కలిపేద్దాం. అండ్ అదేవిధంగా వీటన్నిటి యొక్క టోటల్ డేటా అనేది ఆల్రెడీ మన యొక్క ఫౌండేషన్ కోర్సులు ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ నుంచి మీరు ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. మ్యాథ్స్, రీజనింగ్, GS, GK టోటల్ డేటా మీకు ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ యొక్క ఫౌండేషన్ కోర్సులో అంటే దట్ మీన్స్ ఎన్టీపీసీ CBT 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అదేవిధంగా గ్రూప్ D పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ యొక్క క్లాసెస్ యొక్క మెటీరియల్స్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. అరౌండ్ 550+ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా ముందు ఫుల్ఫిల్ చేసుకోండి, మెరిట్ స్కోర్ అని సాధించండి. ఓకేనా? అండ్ ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద మిర్రర్ ఇమేజ్ ఫర్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ క్వశ్చన్ తప్పు. ఓకేనా? సో ఇది క్వశ్చన్ తప్పు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మిర్రర్ ఇమేజ్ రాకూడదు, వాటర్ ఇమేజ్. చూస్ ద వాటర్ ఇమేజ్ ఫర్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇక్కడ మనకు వాటర్ ఇమేజ్ రావాలి. ఎందుకో చెప్తా చూడండి. ఇక్కడ మనకు ఈ యొక్క డయాగ్రామ్ కనిపిస్తుందా, MN లేదా XY అని ఉంటుంది. ఈ యొక్క డయాగ్రామే మనకి ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ ఏ డయాగ్రామ్ ఇచ్చినప్పటికీ దానికి ఇటు తీయాలన్నా, లేకపోతే ఇదే ఇక్కడ ఉందనుకోండి మిర్రర్, కిందికి ఉందనుకోండి వాటర్. సో చాలామంది ఏం చేస్తారంటే చూస్ ద మిర్రర్ ఇమేజ్ ఫర్ ద ఫాలోయింగ్ ఫిగర్, దట్స్ ఇట్. సో ఇక్కడ ఇది ఉంది, దీని మిర్రర్ ఇమేజ్ ఇది, దట్ మీన్స్ ఇది C, దట్ మీన్స్ ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. ఇది పెట్టేసి వచ్చేస్తారు, మీకు ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఎందుకని అంటే ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది, బట్ మనకి ఇక్కడ డయాగ్రామ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఇక్కడ డయాగ్రామ్లో మీకు డేటా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద సింబలైజ్ ఆఫ్ ద క్వశ్చన్ని సింబలైజ్ చేయడమే దట్ పాయింట్. కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఫైండ్ ద వాటర్ ఇమేజ్. సో దీని యొక్క వాటర్ ఇమేజ్ ఏంది, సో మనకు కింది చిన్నగా ఉంది, పైది పెద్దగా ఉంది. కాబట్టి ఇక్కడ వోల్టా ఏమొస్తుంది, పైది చిన్నగా వస్తుంది, కిందిది పెద్దగా వస్తుంది. సో ఈ యొక్క స్ట్రక్చర్ ఏముంది, ఇది ఒక్కటే ఉంది. కాబట్టి ఆప్షన్ A ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ A. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, D అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ A అంటే మళ్ళీ B ఎట్లా వస్తుందని అనుకోదు. నేను ఆప్షన్ అంటే దీంట్లో ఈ యొక్క 4 ఏది కరెక్ట్ అన్నది మాత్రం నేను చెప్తా. ఓకేనా? ఏ ఇమేజ్ కరెక్ట్ అనేది తర్వాత మన కింద దాన్ని రౌండ్ అప్ చేయడం జరుగుతుంది. చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఫిగర్. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా వాటర్ ఇమేజ్ అని, కింద సింబలైజ్ కూడా మనకు MN అనేది కూడా కరెక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఉంది, ఇది పైకి ఉంది అంటే సర్కిల్ కిందికి రావాలి. సో సర్కిల్ ఇది కిందికి ఉంది, ఇది లెఫ్ట్కి ఉంది, ఇది రైట్కి ఉంది, ఇది టాప్ పోర్షన్ ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఇమేజ్ A, దట్ మీన్స్ ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? అంతే, ఫ్యూ సెకండ్స్ అబ్జర్వ్ చేసి అయిపోతుంది. సో స్టార్టింగ్ 2 క్వశ్చన్లు కొద్దిగా క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇన్ టర్మ్ ఆఫ్ లైన్ AB ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఎబో ఫిగర్. సో మిర్రర్ ఇమేజ్ అంటే ఇక్కడ మనకు వాటర్ ఇమేజ్ని వీళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ప్రతిబింబం అంటారు. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ప్రతిబింబం. ఇక్కడ ఇచ్చినటువంటి సింబలైజ్ దీన్ని బట్టి మనం ఏమనడం జరుగుతుంది అంటే కొన్ని టర్మినాలజీస్లో కొన్ని బుక్స్లో ఏముందంటే మిర్రర్ ఇమేజ్, కాకపోతే మనకు మిర్రర్ ఇమేజ్ కూడా ఎడిషనల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని పెద్ద కన్సిడర్ చేయకుండా ఇచ్చినటువంటి ఫిగర్లో ఉన్నటువంటి పాయింట్ని అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? దాని యొక్క ప్రతిబింబం గమనించండి ఫ్రెండ్స్, ఏదేమవుతుంది, ఈ 2 పైకి వెళ్తున్నాయి అంటే కిందికి రావాలి, ఈ పైకే. ఓకే, ఈ 2 కిందికి. సో మనకు ఇది ఇటు సైడ్ వచ్చింది అంటే మనకు ఈ ఇమేజ్ ఇక్కడ ఉంటే కిందికి వస్తే ఇట్లా అవుతుంది, కానీ ఇది ఇటు సైడ్ అయితే వెళ్ళిపోదు కదా, రివర్స్ ఇట్లా అవ్వదు కదా. సో ఆప్షన్ D. ఇమేజ్ చూస్తూ ఆన్సర్ చేసేవచ్చు అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వాటర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్. ఓకేనా? ఇక్కడ మనకు సింబలైజ్ ఇవ్వలేదు, ఇట్లా ఇవ్వలేదు, అండ్ నెక్స్ట్ పోనీ ఇటు సైడ్ అని ఇట్లా ఇవ్వలేదు. అప్పుడు క్లియర్గా మెన్షన్ చేస్తాడు, అట్లాంటి టైంలో అక్కడ వాటర్ అంటే వాటర్, మిర్రర్ అంటే మిర్రర్, అట్లా చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చింది వాటర్ ఇమేజ్ కాబట్టి డైరెక్ట్గా ఈ బాణం పైకి చూస్తుంది కాబట్టి బాణం కిందికి చూడాలి. ఓకేనా? ఇట్లా ఉంది, రిఫ్లెక్షన్లో ఇట్లా అయిపోతుంది. సో బాణం ఇట్లా చూసేది ఏముంది, ఇది పైకి చూస్తుంది, ఈ డైరెక్షన్లో రావాలి, ఇట్లా రావాలి. సో ఇది కాదు, ఇది ఒక్కటి మాత్రం ఇటు చూస్తుంది కాబట్టి ఆప్షన్ C. ఉన్నటువంటి దాంట్లో ఏదైతే పెద్ద ఐటమ్ ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేయండి, ఆ తర్వాత మిగిలినవి కూడా కంపారిజన్ చేయండి. ఓకేనా? అట్లయితే మనకు స్కోర్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఇది అంటే ఆప్షన్ D ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గ్రూప్ డీలో అడిగినటువంటి క్వశ్చన్, చూస్ ద మిర్రర్ ఇమేజ్ ఫర్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇది కూడా అంటే ఎందుకు చెప్తున్నాను మీకు మిర్రర్ ఇమేజ్ అని అంటే దీని బేస్ పైన ఇట్లే ఇగో ఎగ్జాంపుల్ ఇవే వచ్చేసాయి. మిర్రర్ ఇమేజ్ అనగానే మన మైండ్లో ఇది వచ్చేస్తుంది, కానీ యాక్చువల్గా వచ్చేది ఇది. మనం
పిక్చర్లో ఉన్నటువంటి క్లూస్ని అబ్జర్వ్ చేయం కదా ఎట్లయినా ఎప్పుడు కూడా, కాబట్టి మనకు స్కోర్ పోతుంటుంది తెలిసిన క్వశ్చన్స్కి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. దట్ మీన్స్ దీన్ని ఉల్టా తీస్తే ఇక్కడ సర్కిల్కి ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ సర్కిల్కి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ స్ట్రక్చర్ ఏదైనా ఉందా? సో 3 ఎక్కడ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇది కాదు, ఇది కూడా కాదు. సో ఇది ఒక్కటి, అంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్స్ డిపెక్ట్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్ ఫిగర్. ఓకేనా. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కింద మనకి ఎలాంటి సింబలైజ్ అయినటువంటి డేటా ఇవ్వలేదు, అంటే కోడ్ మనకు సంబంధించినటువంటి కీలకమైన స్టెప్ ఇవ్వలేదు, కాబట్టి క్లియర్గా క్వశ్చన్లో వాటర్ ఇమేజ్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, అన్నిటికీ సర్కిల్స్ ఉన్నాయి. ఓకే. సో లోపల ఉన్నటువంటి పెద్దది డ్రా చేయాలి. సో దానికి ఉల్టా ఇట్లా ఈ స్ట్రక్చర్ ఏదైనా ఉందా? ఇది ఇక్కడ వచ్చేసింది, అంటే దీనికి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ స్ట్రక్చర్ ఓకే, ఇది కాదు, ఇది రివర్స్ వచ్చేసింది. సో దీని బేస్ పైన ఇది రెండు ఆల్మోస్ట్ మిర్రర్ ఇమేజ్ లెక్క వచ్చేసినాయి. సో ఇట్లా ఉంది ఏ, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే ఫ్రెండ్స్, ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ అయిపోద్ది. విచ్ ఆఫ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్స్ డిపెక్ట్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లం ఫిగర్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇమేజ్ ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క ఏమడుతున్నాడు ఫ్రెండ్స్? వాటర్ ఇమేజ్ అడుగుతుండ, అంటే నీటి యొక్క ప్రతిబింబం. సో ఇక్కడ డయాగ్రామ్ ఇట్లా వచ్చింది, అంటే దానికి ఉల్టా ఏమవుతుంది? ఇట్లా అవుతుంది. సో ఇట్లా మనకు వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, ఇదే డైరెక్షన్లో ఇది ఉంది, ఇది ఉంది, ఇది లేదు, ఇది ఉంది, అంటే 3 ఉన్నాయి. అండ్ ప్లస్ అని మనకు మిడిల్లో ఉంది. సో మిడిల్ ఏది ఉందా? ఇక్కడ ప్లస్ లేదు, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ లేదు. దట్ మీన్స్ బి, అంటే ఆప్షన్ ఏ. ఓకేనా. విచ్ ఆఫ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్ డిపెక్ట్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లం ఫిగర్. ఓకేనా. సో మనకు అక్కడ ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది. సో సింబలైజ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ మనకు వాటర్ ఇమేజ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. ఇదే మీరు చేసేటటువంటి చిన్న చిన్న మిస్టేక్స్. క్వశ్చన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఇమేజ్లో ఉన్నటువంటి డేటాను అబ్జర్వ్ చేయకపోవడం వల్లనే మిస్టేక్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ యారో మనకు కిందికి చూస్తుంది, అంటే ఇక్కడ ఏమవుతుంది? యారో పైకి చూస్తుంది. ఇది మనకు పైకి ఉంది, అంటే ఇదేమవుతుంది? ఇది కిందికి అవుతుంది. ఓకేనా. సేమ్ ఇదే స్ట్రక్చర్లో ఏదైనా ఉందా? ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ మనకు 2 ఉన్నాయి. ఓకేనా. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఏమవుతుంది? 2. ఇదైనా కరెక్ట్ ఆన్సర్, ఇదైనా కరెక్ట్ ఆన్సరే. ఓకేనా. ఎందుకంటే ఈ 2 కూడా ఒకే రకంగా చూపిస్తున్నాయి కాబట్టి మనకి ఇదే ఈ క్వశ్చన్ అనేది కూడా ఏమైంది? మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ బేస్ పైన అయింది. విచ్ ఆఫ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్స్ డిపెక్ట్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లం ఫిగర్. సో ఇచ్చినటువంటి డయాగ్రామ్ యొక్క వాటర్ ఇమేజ్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఎందుకంటే మనకు అక్కడ ఈ విధంగా సింబలైజ్ చేయలేదు కదా. సో వాటర్ ఇమేజ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కిందికి వచ్చింది. దట్ మీన్స్ ఇప్పుడు ఇదేమవుతుంది? ఇది పైకి వెళ్తుంది. ఇట్లా మనకు స్ట్రక్చర్ ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు బాక్స్ ఎట్లయినా కరెక్ట్గా ఉంది, ఇది పైకి వెళ్ళాలి, ఇది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది కాబట్టి ఇది కాదు, ఇది పైకి వెళ్తుంది. ప్లస్ ఇది ఇట్నే ఉంది, లోపల బాక్సుల్లో రంగు లేదు. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్నే ఉంది, కానీ క్రాస్ లేదు. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క వాటర్ ఇమేజ్ని అయితే ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకేనా. వాటర్ ఇమేజ్ ఇక్కడ ప్లస్లు అన్నీ కిందికి ఉన్నాయి, అంటే మనకు పైకి కావాలి. సో ప్లస్లు పైకి ఇది ఉంది, ఇది లేదు, ఇది లేదు, అంటే ఆప్షన్ ఏ కానీ సి కానీ. ఓకేనా. ఇమేజ్ ఏ కానీ సి కానీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ పైకి ఉంది, అంటే బ్లాక్ కిందికి రావాలి. ఇక్కడ బ్లాక్ పైకి ఉంది, అంటే ఇది కూడా కాదు. ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ అయిపోతూనే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ 11th క్వశ్చన్. చూస్ ద ఆప్షన్ విచ్ ఈజ్ సిమిలర్ టు ద వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇచ్చినటువంటి ఇమేజ్ యొక్క వాటర్ ఇమేజ్ని క్లియర్గా మెన్షన్ చేయమంటుండో, అండ్ అదేవిధంగా సింబలైజ్ లేదు. నేను ప్రతి క్వశ్చన్కి ఎందుకు సింబలైజ్ లేదు 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 అని ఎందుకు చెప్తున్నానంటే, అట్లీస్ట్ నేను చెప్పిన పదమన్నా గుర్తుంటుంది అన్నది. ఎందుకంటే కొన్నిసార్లు డైరెక్ట్ మన సింబలైజ్ ఇచ్చేసాడు, పైన క్వశ్చన్ కూడా ఏమి ఇయ్యాడు, డైరెక్ట్ సాల్వ్ దిస్ క్వశ్చన్ అని ఏంటంటే మనకు ఒక లైన్ డ్రా చేస్తాడు, సేమ్ ఇదే ఇట్లా ఇచ్చేస్తాడు. మనకేంటిదంటే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉండదు కదా, ఏ క్వశ్చన్ కూడా పూర్తిగా చూసే ఓపిక మనకు ఉండదు. కాబట్టి ఏం చేస్తారు? ఎమ్మటే మీరు ఈ యొక్క పాయింట్లో మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ ఉంది, సో ఇక్కడ ఎక్స్, సో ఎక్స్ ఇక్కడ, సో ఇది కాదు. అండ్ ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క డయాగ్రామ్ కీలకమైంది. సో ఈ యొక్క డయాగ్రామ్లో ఉల్టా చేసేస్తే ఈ పై సెక్షన్ బ్లాక్. సో ఇక్కడ చూడండి, ఇది కాదు. ఇప్పుడు ఈ రెండిట్లనే ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చెప్పండి? ఈ రెండిట్లో ఆ 3, 4 ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చెప్పండి ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, దీని యొక్క సింబల్ అనేది ఇట్లా ఉంది, పై యొక్క సింబల్ ఇట్లా ఉంది, ఉల్టా వస్తే ఇట్లా అవుతుంది. అంత డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇంత డీటెయిల్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది.
మనం ఏం చేస్తామంటే అంత డీటెయిల్గా అబ్జర్వ్ చేయం కాబట్టి మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. అది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లెవెల్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్స్ డిపెక్ట్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇచ్చినటువంటి ప్రాబ్లం ఫిగర్ యొక్క కరెక్ట్ డేటాను కనుక్కోమంటే వాటర్ ఇమేజ్. సో క్లియర్గా సింబలైజ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ ఫర్ అస్. సో ఇక్కడ మనకు కింద చిన్నది ఉంది కాబట్టి మనకు పైది చిన్నది రావాలి. ఓకే, పైన పెద్దది ఉంది కాబట్టి కిందది రావాలి. సో దీనికి యాజ్ ఇట్ ఈస్గా ఉల్టా తీసుకుంటే దీంట్లో ఇక్కడ మనకు పైకి లైన్ ఉంది కాబట్టి ఇక్కడ కిందికి రావాల్సి ఉంటుంది. సో ఇది పైకి ఉంది, సో ఇది కూడా పైకి ఉంది కాబట్టి ఈ రెండు కావు. అండ్ యారోస్ ఇట్లా ఉన్నాయి కాబట్టి మనకు ఉల్టా ఇట్లా వచ్చేస్తుంది. సో ఇది ఇట్నే ఉంది అండ్ ఇది రివర్స్ ఉంది కాబట్టి ఇది కాదు. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇచ్చినటువంటి ఫిగర్ సంబంధించినటువంటి మిర్రర్ ఇమేజ్. కాకపోతే కింద మనకి ఇచ్చింది ఏంది, సింబలైజ్ చేసింది ఏంది, వాటర్ ఇమేజ్కి. ఓకేనా. సో దీనికే ప్రియారిటీ ఇవ్వాలి. ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ఇచ్చినట్టు మిర్రర్ చేయొద్దు. ఇక్కడ ఏ సింబల్ ఇస్తే ఆ సింబల్కి మనం ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో మిడిల్లో కలర్ ఉంది, సో ఇక్కడ లేదు. మిడిల్లో కలర్ ఉంది, గుడ్. మిడిల్లో కలర్ ఉంది, ఇక్కడ మిడిల్లో కలర్ లేదు. సో ఈ రెండిట్లా ఆన్సర్. సో ఇది ఇవన్నీ కిందికి చూస్తున్నట్టే మనకు పైకి చూడాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. డయాగ్రామ్ సి అంటే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. చూస్ ద మిర్రర్ ఇమేజ్ ఫర్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇచ్చినటువంటి ఫిగర్ యొక్క మిర్రర్ ఇమేజ్, కానీ మనకు అక్కడ ఇచ్చిందేమో వాటర్ ఇమేజ్. కాబట్టి మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, మిర్రర్ ఇచ్చినా దాని యొక్క ప్రతిబింబం అని అర్థం చేసుకోవాలి. మిర్రర్ ఇమేజ్ అంటే ప్రతిబింబం. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోండి. మిర్రర్ ఇమేజ్ అంటే ప్రతిబింబం అంతే. అది మనకు అక్కడ వాటర్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు అక్కడ కింద సింబలైజ్ చేసి ఇవ్వడం జరిగింది. దట్స్ ఇట్. సో ఈ యొక్క డయాగ్రామ్ ఇట్లా కనిపిస్తుంది కదా. సో ఈ యొక్క డయాగ్రామ్ ఉల్టా ఏమవుతుంది, పువ్వు కిందికి చూస్తుంటుంది కానీ ఎక్కడ కూడా రంగు లేదు కదా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇమేజ్ బి అంటే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద మిర్రర్ ఇమేజ్ ఫర్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇచ్చినటువంటి ఫిగర్ యొక్క మిర్రర్ ఇమేజ్, కానీ ఇక్కడ ఇచ్చిందేమో వాటర్ ఇమేజ్కి సింబలైజ్. సో ఇక్కడ మిర్రర్ వచ్చినా కూడా ఇక మీరు కన్సిడర్ చేయకండి, ఎందుకంటే ఇదే మిస్టేక్స్ మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళంగానే మిర్రర్ ఇమేజ్ అన్నారు, ఇక డయాగ్రామ్ మనం పట్టించుకోము. సో దీని యొక్క మిర్రర్ ఇమేజ్ కనుక తీసుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, సో దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది, ఇది అవుతుంది. కాబట్టి ఇది పెట్టేసి వస్తుంది సార్. అది పెట్టి రాగానే ఏమైంది, మార్క్స్ మిస్ అయిపోతాయి. సో దీనికి యాక్చువల్గా ఏమవుతుంది, వాటర్ ఇమేజ్ ఇది అవుతుంది. సో ఇది అంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇచ్చినటువంటి ఫిగర్ యొక్క వాటర్ ఇమేజ్ ఏంది, దీని పైకి ఇది ఉంది కాబట్టి ఇది పైకి ఉండి ఇది కిందికి ఉండాలి, పైకి ఉండి కిందికి ఉంది. సో ఇది ఆన్సర్. దట్స్ ఇట్. చూస్తూ ఆన్సర్ చేసేవచ్చు ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో దీన్ని కూడా ఏం కనుక్కోమన్నాడు, వాటర్ ఇమేజ్. ఎందుకంటే సింబలైజ్ ఇవ్వలేదు కాబట్టి, అంటే సింబల్ ఇవ్వలేదు కాబట్టి సింబలైజేషన్ ప్రాసెస్ లేదు అందులో. సో ఇక్కడ మనకి యారో కింది చూస్తుంది కాబట్టి యారో పైకి చూస్తుంది, ఇటు యారో లేదు అసలు, ఇటు యారో ఇటు చూడాలి లేదు అండ్ ఇటు లేదు. సో దట్ మీన్స్ ఇది ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఫ్యూ సెకండ్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. చూస్ ద వాటర్ ఇమేజ్. సో డైరెక్ట్ వాటర్ ఇమేజ్ అన్నాడు. సో బాక్స్ అనేది ఇటుపక్క ఓపెన్ ఉంది కాబట్టి సేమ్ దీనికి మిర్రర్ ఇమేజ్ కూడా ఇటుపక్కనే బాక్స్ ఓపెన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ మూడు ఇట్లా పైన మనకు సర్కిల్ ఉంది కాబట్టి కింద సర్కిల్ రావాలి. ఓకే, ఈ రెండు కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ కింది చూస్తుంది అంటే ట్రయాంగిల్ ఏమవ్వాలి, ఉల్టా ఇట్లా అవ్వాలి. ఇది ఉంది, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ టర్మ్ ఆఫ్ లైన్ ఏబి ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇచ్చినటువంటి ఫిగర్ యొక్క మిర్రర్ ఇమేజ్. డయాగ్రామ్ ఏమో మనకు వాటర్ ఇమేజ్ అని చెప్తుంది. సో ఇది ఏ షేప్లో ఉంది, మనకు రివర్స్ వచ్చినా ఇదే షేప్లో వస్తుంది. సో ఇటు పోదు, ఇటు పోదు. సో ఇప్పుడు ఈ రెండు. సో ఇక్కడ యారో చూడండి ఫ్రెండ్స్, కిందిది ఇటు సైడ్ చూపిస్తుంది అంటే పైది ఇటు సైడ్ చూపించాలి. సో ఇదే ఆన్సర్, ఎందుకంటే ఇది వేరే డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. చూస్ ద ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఇన్ టర్మ్ ఆఫ్ ఎంఎన్. సో ఎంఎన్ బేస్ పైన మనకి ఇక్కడ ఇమేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటుండే. ఇక్కడ వాటర్ అని లేదు, మిర్రర్ అని లేదు, డైరెక్ట్. కాబట్టి ఇక్కడ ఏం చెప్పింది, ఎంఎన్ బేస్ పైన అన్నాడు. ఓకేనా, కొన్నిసార్లు అది కూడా చెప్పాడు, సాల్వ్ దిస్ క్వశ్చన్ అంటాడు అంతే. సో ఇక్కడ మనకు ఈ మధ్యలో డాట్ ఉంది, ఇక్కడ డాట్ లేదు. అండ్ అదేవిధంగా మిర్రర్ అంటే ఏమవుతుంది, డైరెక్ట్ ఇది ఇట్లా వచ్చేస్తుంది అంటే ఇది కాదు, ఇది కాదు. సో ఆప్షన్ బి, ఆప్షన్ ఏ. ఇమేజ్ బి, ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇచ్చినటువంటి క్వశ్చన్లో సో కలర్ ఇమేజ్ చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క లైన్కి నియర్ బై ఉన్నటువంటి పార్ట్స్ మొత్తం కూడా వైట్ ఉన్నాయి. లైన్కి నియర్ బై ఇక్కడ కలర్ ఉంది, కలర్ ఎస్. ఈ రెండు ఛాన్స్ ఉన్నాయి. అండ్ కిందిది చిన్నగా ఉండి పైది పెద్దగా ఉంది కాబట్టి ఉల్టా, పైది చిన్నగా ఉండి కిందిది పెద్దగా ఉండాలి, డి. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్.
చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లమ్ ఫిగర్ ఫ్రమ్ ద ఆన్సర్ ఫిగర్స్. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సర్కిల్ ఉంది, ఈ కింద అన్నిటి కూడా సర్కిల్ ఉంది, యారో ఇట్లు చూస్తుంది, అన్ని కూడా యారోస్ అట్నే చూస్తున్నాయి. సేమ్ యాస్టీజ్ ఒక బ్లాక్ బాక్స్ కూడా సేమ్ యాస్టీజ్గా ఉంది. సో డిసైడింగ్ వచ్చేసి ఇది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఉంది అంటే ఉల్టా ఏమవుతుంది, ఇట్లా అవుతుంది. అండ్ ఇక్కడ బ్లాక్ వచ్చింది అంటే దీని కలర్ ఇక్కడ వచ్చేస్తుంది. దట్ మీన్స్ ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్ డిపిక్ట్స్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఓకేనా. సో ఇచ్చినటువంటి ఇమేజ్ యొక్క వాటర్ ఇమేజ్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఇక్కడ ఇట్లా ఉంది కదా, ఇక్కడ ఇటు సైడ్ ఉంది కాబట్టి కిందికి ఇది ఇటు. ఓకే, ఇది కరెక్టే. కానీ ఈ డయాగ్రామ్స్ చూడండి, ఈ రెండు ఉల్టా ఉన్నాయి, అంటే ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయి, ఈ రెండు సేమ్ ఉన్నాయి. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్ మీన్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క కరెక్ట్ వాటర్ ఇమేజ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కలర్ అనేది ఇటు సైడ్ వచ్చేసింది. సో ఇక్కడ అన్ని కూడా అదే డైరెక్షన్లో వచ్చేసినాయి. ఈ యొక్క డైరెక్షన్ చూడండి ఫ్రెండ్స్, దీనికి ఉల్టా ఏమవుతుంది, ఇట్లా అవుతుంది. ఓకేనా, దీనికి ఉల్టా ఇట్లా అయిపోతుంది. సో ఇది కాదు, ఇది కాదు. సో ఇప్పుడు ఈ రెండు ఇట్లనే. సో ఇప్పుడు లోపల చూడండి ఫ్రెండ్స్, ఈ కింది దానికి అడ్డంగా ఉన్నాయి కాబట్టి పై దానికి అడ్డంగా ఉండాలి. ఇక్కడ పై దాన్ని ఇట్లా ఉన్నాయి కాబట్టి సో ఆన్సర్ ఫిగర్స్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద గివెన్ 4 ఫిగర్స్ చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇచ్చినటువంటి ఫిగర్ యొక్క కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఏంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పైన మనకు ఒకటి ఉంది, అంటే కిందిది ఏం కావాలి, ఈ యొక్క డైరెక్షన్లో ఇక్కడ పైనది వచ్చిందంటే ఇక్కడ కిందిది. అండ్ కలర్ ఇది ఇట్లా వెళ్ళింది కాబట్టి మనకి ఇట్లా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఇట్లా వెళ్ళింది కాబట్టి మనకి ఇక్కడ ఇట్లా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ యాస్టీజ్గా. సో ఇదే డైరెక్షన్ లేదు, ఇది కాదు, ఇదే డైరెక్షన్లో ఉంది, కానీ వీటి యొక్క యాంగిల్స్ అంటే ఈ యొక్క ఇట్లా లేవు. అండ్ మూడు ఒక డైరెక్షన్లో కూడా లేవు. దట్ మీన్స్ ఇది. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇచ్చినటువంటి ఫిగర్ యొక్క కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఏంది. సో చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉంది. సో ఇది రాంగ్, ఎందుకంటే ఈ యొక్క బాక్స్ అనేది ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడ వచ్చేసింది. అండ్ ఇక్కడ ట్రయాంగిల్ ఇట్లా ఉందంటే ఉల్టా మనకి అయిపోతుంది, ఇది కిందికి అయిపోతుంది. సో కిందికి అయిపోయింది ఇది ఒకటే కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇచ్చినటువంటి ఫిగర్ యొక్క కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఏంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ బాక్స్ ఇట్లా వచ్చేసింది కాబట్టి దీన్ని ఉల్టా చేసేసిన ఇక్కడ సైడ్ వచ్చేస్తుంది, ఎందుకంటే దీని కరెక్ట్ మిడిల్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఆన్సర్ ఫిగర్స్ ఈజ్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్ ఫిగర్. సో ఇచ్చినటువంటి ఫిగర్ యొక్క కరెక్ట్ ఇమేజ్ ఏంటిది. ఓకేనా, ఇక్కడ మనకు అడిగింది ఏంది, వాటర్ ఇమేజ్. సో ఇది కిందికి చూస్తుంది అంటే ఇది పైకి చూస్తుండాలి. సో పైకి. సో ఇది కాదు. సో ఇక్కడ మనకు ఒక రెక్టాంగిల్ ఉంది, అంటే దీనికోసం ఒక రెక్టాంగిల్, ఇక్కడ రెక్టాంగిల్ ఉంది, దీనికి లేదు. దట్ మీన్స్ ఇది కాదు. ఈ రెండిట్లో ఏమన్నా తేడా ఉందా. సో ఇక్కడ మనకు అడ్డగీత ఉందా, లేదు, కాబట్టి ఇది కాదు. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ బిఫోర్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఏంది. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది ఇట్లా ఉంది అంటే దీనికి ఉల్టా ఇట్లా అయిపోతుంది. సో ఇట్లా వచ్చేది ఇదే స్ట్రక్చర్లో మనకు వచ్చేటటువంటి ఇమేజ్. సో ఇది కాదు, ఇది కాదు. సో మనకి ఈ రెండిట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ యారో అనేది మనకు కిందికి చూస్తుంది, అండ్ పైది కిందికి చూస్తుంది అంటే ఇది కింది నుంచి పైకి వెళ్తుంది. అండ్ ఇక్కడ మనకి డాట్ ఉంది కాబట్టి ఇక్కడ డాట్ వస్తుంది. సో దీనికి ఉల్టా ఇట్లా. సో ఈ విధంగా డైరెక్షన్ ఉందా అంటే ఇది. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇచ్చినటువంటి ఫిగర్ సంబంధించినటువంటి వాటర్ ఇమేజ్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా క్లియర్గా డేటా అనేది ఇట్లా. సో ఇదే డైరెక్షన్లో మనకు కిందికి రావాల్సి ఉంటుంది, అంటే దట్ మీన్స్ మనకు పైకి, అంటే ఇది కాదు. సో ఇట్లా కూడా లేదు. సో ఈ రెండిట్లనే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వచ్చేసి మనకు రివర్స్లో ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా, రివర్స్లో ఇట్లా వచ్చేస్తుంది, ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఒకటే వస్తుంది కాబట్టి ఇట్లా. ఓకేనా, సో ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంది ఇట్లా ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి యొక్క క్లాస్ని ఫినిష్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఇన్ ద క్వశ్చన్ అండ్ అదేవిధంగా క్వశ్చన్ యొక్క ఇమేజ్లో ఉన్నటువంటి డేటా. సో మిర్రర్ ఇమేజ్ అనగానే మీరు మిర్రర్ సెట్లోకి వెళ్ళిపోవద్దు, కింద ఇచ్చినటువంటి సింబలైజ్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మిర్రర్ ఇమేజ్ అంటే ఇక్కడ రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిబింబం అంతే. సో అది నీటి ప్రతిబింబం అయినా లేకపోతే మామూలుగా మనం చూసేటటువంటి మిర్రర్ యొక్క ప్రతిబింబం అయినా కూడా
ఒకటే అని రైల్వే యొక్క అంచనా. కాబట్టి ఆ యొక్క మిస్టేక్స్ మన యొక్క తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ చేసిర్రు. ఎందుకంటే మన దగ్గర గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పేపర్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ మిస్టేక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగింది. కాబట్టి సో అక్కడ మనకు మిర్రర్ ఇమేజ్ అంటే మనం ఉపయోగించుకునేటటువంటి మన యొక్క టెక్నాలజీ కాకుండా అకార్డింగ్ టు రైల్వే వర్షన్లో అది జస్ట్ ప్రతిబింబం మాత్రమే. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్ వెరీ వెల్. ఈ యొక్క వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి కాన్సెప్ట్ అంతా కూడా మన యొక్క మెగా కోర్సులో 550 వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి సెక్షన్లో కూడా మీరు చేసినటువంటి మిస్టేక్స్, క్వశ్చన్లో ఉన్నటువంటి మిస్టేక్స్, రైల్వే ఇచ్చినటువంటి అండర్స్టాండింగ్స్, రైల్వే వర్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్, వాటి యొక్క మెథడాలజీ అనేది డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. నచ్చితేనే కోర్స్ తీసుకోండి. అండ్ అదేవిధంగా కోర్సుకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్న ఏ డీటెయిల్స్ కావాలన్నా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ 4 లింక్స్ అనేది చెక్ చేయండి. మీకు అక్కడ టోటల్ డేటా అందుబాటులో ఉంటుంది. విత్ ప్రొసీజర్ కూడా మీకు అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎన్రోల్ ప్రాసెస్ ఆ యొక్క వీడియోని కూడా చూడండి. అండ్ అదేవిధంగా ఎవరైతే ఎన్టీపీసీ బీఈడీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా స్పెషల్గా క్లాసెస్ అయితే ఇవ్వబోతున్నాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.